మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు అశ్విక్ ఎడ్యుకేషనల్ అకాడమీ. ఈ రోజు మరి ఒక ఇంపార్టెంట్ టాపిక్ తో మీ ముందుకు రావడం జరిగింది. అది పియర్ రివ్యూ. పియర్ రివ్యూ అనేది రీసెర్చ్ చాప్టర్ లో ఒక టాపిక్. పియర్ రివ్యూ అనే మాట మీలో చాలా మంది వినే ఉంటారు. ఎందుకంటే రీసెర్చ్ వర్క్ చేసేవాళ్ళు, పిహెచ్డి చేసేవాళ్ళు ఆర్టికల్స్, రీసెర్చ్ పేపర్స్ రాస్తూ ఉంటారు. అవి పబ్లికేషన్ కి వెళ్లే ముందు ఎక్స్పర్ట్ చేత రివ్యూ చేయబడతాయి. అప్పుడే వాటిలో ఉన్నటువంటి వ్యాలిడిటీ, ఒరిజినాలిటీ అనేది తెలుస్తుంది. అంతేకాకుండా మీరు ఏదైనా ఒక ఇంటర్వ్యూకి అంటే అసిస్టెంట్ ప్రొఫెసర్స్ కానీ, అసోసియేట్ ప్రొఫెసర్స్ కానీ, ఏదైనా లెక్చరర్స్ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు అక్కడ మిమ్మల్ని పియర్ రివ్యూడ్ ఆర్టికల్స్ కానీ, జర్నల్స్ కానీ ఉన్నాయా అని అడుగుతారు. అంటే పియర్ రివ్యూడ్ జర్నల్స్ కి, ఆర్టికల్స్ కి అంత ఇంపార్టెన్స్ అనేది ఉంటుంది. ఓకే, సో మరి మన యూజీసీ నెట్ సెట్ కి సంబంధించినంత వరకు పియర్ రివ్యూకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మనం తెలుసుకుందాం. మరి దీని నుండి మనకు చాలా వరకు క్వశ్చన్స్ వచ్చినాయి కాబట్టి దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కంపల్సరీ మనం తెలుసుకోవాలి. పియర్ రివ్యూ అంటే ఏంటి, అసలు ఇది ఎందుకు చేస్తారు అనేది ఒకసారి చూసినట్లయితే, పియర్ రివ్యూ ఈజ్ ఏ ప్రాసెస్. Peer review is a process in which the articles are research papers essays are review by the experts to check the validity, quality and often originality of articles for the publication. చూడండి, పియర్ రివ్యూ అనేది ఒక ప్రాసెస్. ఈ ప్రాసెస్ ద్వారా ఆర్టికల్స్ ని కానీ, రీసెర్చ్ పేపర్స్ ని కానీ ఎక్స్పర్ట్స్ అసెస్ చేస్తారు లేదా రివ్యూ చేస్తారు. ఎందుకు అసెస్ చేస్తారు, రివ్యూ చేస్తారంటే దానిలో ఉన్నటువంటి వ్యాలిడిటీని, క్వాలిటీని, మరి ఒరిజినాలిటీని చెక్ చేయడానికి. ఎందుకంటే ఇక్కడ ఒక పబ్లికేషన్కి వెళ్ళేటటువంటి ఆర్టికల్స్ కానీ, రీసెర్చ్ పేపర్స్ కానీ క్వాలిటీగా ఉండాలి, దాంట్లో వ్యాలిడిటీ ఉండాలి. అంటే ఏ పర్పస్ తో మనం రాస్తున్నామో ఆ పర్పస్ అనేది ఉండాలి. అంతేకాకుండా ఒరిజినల్ గా ఉండాలి. ఒరిజినాలిటీ అంటే ఏంటి, వితౌట్ థెఫ్టింగ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ది అదర్స్ ఆర్టికల్స్ ఆర్ రీసెర్చ్ పేపర్స్ ఆర్ బుక్స్. ఓకేనా, అంటే వితౌట్ థెఫ్టింగ్. ఎందుకు అంటే ఇక్కడ చాలా మటుకు రీసెర్చ్ పేపర్స్ కానీ, ఆర్టికల్స్ కానీ చాలా మంది కాదు, అంటే ఒక్కొక్కసారి అట్లా జరుగుతూ ఉంటుంది. చాలా మంది అని నేను చెప్పలేను. ఎందుకంటే ఏం చేస్తారంటే వాళ్ళకి కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ ని వేరే వాళ్ళ బుక్స్ నుండి, వేరే వాళ్ళ ఆర్టికల్స్ నుండి తీసుకొని వాళ్ళు ఆర్టికల్స్ రాస్తూ ఉంటారు, రీసెర్చ్ పేపర్స్ రాస్తూ ఉంటారు. అంటే వాళ్ళ ఓన్ ఐడియాస్ కాకుండా, వాళ్ళ ఓన్ థాట్స్, వాళ్ళ ఓన్ ఎఫర్ట్ కాకుండా అదర్స్ చేసినటువంటి పనిని దొంగిలించడం జరుగుతుంది. అదర్స్ యొక్క కంటెంట్ ని, వాళ్ళ ఐడియాస్ ని, వాళ్ళ యూస్ ని దొంగిలించడం జరుగుతుంది. దాన్ని మనం ఇక్కడ థెఫ్టింగ్ అని అంటాం. ఇది యాక్చువల్ గా ఎథికల్ బిహేవియర్ కాదు. అసలు రీసెర్చ్ లో ఒక ఎథిక్స్ అనే ఉంటుంది. ఆ ఎథిక్స్ కానే కాదు. అలాంటి దాన్ని కూడా ఇక్కడ ఎక్స్పర్ట్స్
చెక్ చేస్తారు. ఇది నిజంగా ఆ రీసెర్చర్ తన వ్యూస్ ద్వారా తన ఐడియాస్ ద్వారా రాశాడా, మరి ఎక్కడి నుంచైనా తీసుకొని రాశాడా అనే దాన్ని వాళ్ళు చెక్ చేస్తారు. అలా ఉంటే దాన్ని రిజెక్ట్ చేస్తారు. అంటే థెఫ్టింగ్ కి గురైనటువంటి ఆర్టికల్స్ కంపల్సరీ రిజెక్ట్ అవుతుంది. అందుకనే ఏదైనా ఒక ఆర్టికల్ కానీ, జర్నల్ కానీ, రీసెర్చ్ పేపర్ కానీ మనం రాసినప్పుడు మన ఓన్ వ్యూస్ తో రాయాలి, మన ఓన్ ఐడియాస్ తో రాయాలి. వాట్ ఎవర్ వీఆర్ గ్యాదరింగ్ ది ఇన్ఫర్మేషన్ అది మన ఎఫోర్డ్ అయి ఉండాలి. మన ఎఫోర్డ్ తో మనం ఆ ఇన్ఫర్మేషన్ ని గ్యాదర్ చేసి ఉండాలి. ఎందుకంటే వేరే వాళ్ళ బుక్ నుండి వాళ్ళ పర్మిషన్ లేకుండా మనం తీసేసుకొని మన ఆర్టికల్స్ కోసం యూజ్ చేసుకుంటే దాన్ని ఒరిజినల్ ఆర్టికల్ అని అనరు. సో వీటన్నిటిని కూడా చెక్ చేయడం జరుగుతుంది ఎక్స్పర్ట్స్. అంటే ఇక్కడ అకాడమిక్ ఫీల్డ్ లో టీమ్ ఆఫ్ ది ఎక్స్పర్ట్స్ ఉంటారు. అంటే ఒక్కొక్క అకాడమిక్ అంటే మనకి సైన్స్ కానీ, ఆర్ట్స్ కానీ, లేకపోతే రకరకాలైనటువంటి సబ్జెక్ట్స్ లో ఆ సబ్జెక్ట్ సంబంధించినటువంటి ఫీల్డ్ ఎక్స్పర్ట్స్ ఉంటారు. వాళ్ళు ఈ యొక్క ఆర్టికల్స్ ని, జర్నల్స్ ని, రీసెర్చ్ పేపర్స్ ని రివ్యూ చేయడం జరుగుతుంది. వాళ్ళు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ తోనే, అంటే వాళ్ళు ఓకే అంటేనే అది పబ్లికేషన్ కి వెళ్తుంది. అది పబ్లిష్ అయింది అంటే అది చాలా మంచి ఆర్టికల్, అది ఇంకా దానికి ఎదురే లేదనమాట. అది ఒక బ్రాండెడ్ ఆర్టికల్ గా మనం కన్సిడర్ చేస్తాం. ఓకేనా? సో మరి పియర్ రివ్యూ అంటే ఇది. అసలు పియర్ రివ్యూ అనేది ఎందుకు చెయ్యాలి? దీనివల్ల ఆథర్స్ కానీ, అంటే రీసెర్చర్ కానీ, మరి రివ్యూస్ కానీ ఏంటి యూస్ అంటే త్రూ ద పియర్ రివ్యూ experts can filter the articles, filter the content and provide directions for the article writing, అంతేకాదు they can give guidelines for the others. వాళ్ళు ఆథర్స్ కి గైడ్ లైన్స్ కూడా ఇస్తారు. అంటే వాళ్ళు ఎక్స్పర్ట్స్ కాబట్టి వాళ్ళ ఎక్స్పీరియన్స్ ని, నాలెడ్జ్ ని ఈ రివ్యూ ప్రాసెస్ లో యూజ్ చేసి అంటే ఎవరైనా ఆథర్స్ ఈ బుక్ ఎవరైతే రాశారో, ఈ ఆర్టికల్ ఎవరైతే రాశారో వాళ్ళకి కొన్ని గైడ్ లైన్స్, ఇంకా చక్కగా ఎలా రాయాలి, ఇంకేమన్నా డిఫాల్ట్స్ ఉన్నాయా, మిస్టేక్స్ ఉన్నాయా, వాటన్నిటికి సంబంధించి గైడ్ లైన్స్ ఇస్తారు, డైరెక్షన్స్ ఇస్తారు. ముఖ్యంగా మన కంటెంట్ అనేది ఫిల్టర్ కాబడుతుంది. ఫిల్టర్ అవుతుంది. ఎందుకంటే కంటెంట్ ఫిల్టర్ అవడం వల్ల ఇన్వాలిడ్ అండ్ ప్యూర్ క్వాలిటీ అనేది రిమూవ్ చేయబడుతుంది. చూడండి, ఒక ఆర్టికల్లో పూర్ క్వాలిటీ ఉంటే, లేకపోతే ఇన్వాలిడ్ ఇన్ఫర్మేషన్ ఉంటే అది రిమూవ్ చేయబడుతుంది. సో పియర్ రివ్యూకి ఇంత ఇంపార్టెన్స్ అనేది ఉంది. ఓకేనా? మరి దీని గురించి ఇంకా డీటెయిల్డ్ గా మనం తెలుసుకుందాము. మీకు అంటే ఒక ఇన్ఫర్మేషన్ తో ఇక స్లైడ్ కూడా డిస్ప్లే చేయబడింది. దీని ద్వారా ఇంకా ఇన్ డెప్త్ గా పియర్ రివ్యూ అంటే ఏమిటి అనేది మీకు తెలుస్తుంది. కావాల్సిన వాళ్ళు దీన్ని నోట్ చేసుకోవచ్చు, లేదు అంటే స్కిప్ చేయండి, నో ప్రాబ్లం. ఓకేనా? చూడండి, పియర్ రివ్యూ అనేది ఏంటి అంటే ఒకసారి దీన్ని చూద్దాం. Peer review is the process in which scientific research and ideas are evaluated by experts of the field. చూడండి, అంటే ఒక రీసెర్చ్ సంబంధించినటువంటి ఐడియాస్ అంటే తను ఏదైతే ఆర్టికల్ రాశాడో, రీసెర్చ్ పేపర్ రాశాడో, ఆ రీసెర్చ్ పేపర్ సంబంధించినటువంటి వ్యూస్ ని, ఐడియాస్ ని ఎక్స్పర్ట్స్ ద్వారా రివ్యూ చేయబడతాయి. It functions as a form of self-regulation by qualified members of a profession within the relevant field. అంటే చూడండి, ఇక్కడ క్వాలిఫైడ్ మెంబర్స్ నేను చెప్పాను కదా, ముఖ్యంగా మనం అకాడమిక్
ఫీల్డ్ లో తీసుకున్నట్లయితే ఏ సబ్జెక్ట్ సంబంధించి ఆ సబ్జెక్ట్ లో క్వాలిఫైడ్ ఎక్స్పీరియన్స్డ్ నాలెడ్జ్ పర్సన్స్ ఉంటారు. వాళ్ళు ఈ పియర్ రివ్యూ అనేటటువంటి ప్రాసెస్ లో పార్టిసిపేట్ చేస్తారు. దాని ద్వారా ఇక్కడ ఏమైనా అంటే రకరకాలైనటువంటి థెఫ్టింగ్ సంబంధించిన రకరకాలంటే ఇన్వాలిడ్ ఇన్ఫర్మేషన్ సంబంధించిన అన్ని కూడా రెగ్యులేట్ చేయబడతాయి. ఆ రెగ్యులేట్ చేయబడడం వల్ల ఒక బెస్ట్ ఆర్టికల్, ఒక బెటర్ ఆర్టికల్ అనేది బయటికి వస్తుంది. ఎందుకంటే ఒకసారి పబ్లికేషన్కి వెళ్ళినటువంటి ఆర్టికల్ చాలా మందికి రీచ్ అవుతుంది, చాలా మంది దాన్ని చదువుతారు. చదివింది వాళ్ళు ఏంటంటే చదువుతారు అంటే వాళ్ళు దాన్ని ఫాలో అవుతారు. అంటే ఒక ఇన్వాలిడ్ ఇన్ఫర్మేషన్ ఫాలో అయితే దానివల్ల చాలా నష్టాలు వస్తాయి. అలా కాకుండా వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్ ఫాలో అయితే వాళ్ళ లైఫ్ అనేది బాగుంటుంది. మనం ఏదైనా ఒక సందేశాన్ని ఇతరులకు ఇస్తున్నామంటే ఒక రైట్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వాలి. ఆ రైట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి పియర్ రివ్యూ అనేది యూజ్ అవుతుంది. అదే ఇక్కడ చెప్తుంది. పియర్ రివ్యూ మెథడ్స్ ఆర్ యూజ్డ్ టు మెయింటైన్ క్వాలిటీ స్టాండర్డ్స్, ఇంప్రూవ్ పెర్ఫార్మెన్స్ అండ్ ప్రొవైడ్ క్రెడిబిలిటీ. చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఏదైనా ఒక అకాడమిక్ సంబంధించినటువంటి ఆర్టికల్ ఉండాల్సింది ఏంటంటే క్రెడిబిలిటీ, అంటే విశ్వసనీయత అనేది ఉండాలి. ఈ క్రెడిబిలిటీ లేకపోతే అసలు ఆర్టికల్ అనేది మనం ఎంతమందికి రీచ్ చేసినా కానీ వాళ్ళకి ఎలాంటి యూజ్ అనేది ఉండదు. ఎందుకంటే మనం చాలా మటుకు స్టూడెంట్స్ ఈ ఆర్టికల్స్ ద్వారా, రీసెర్చ్ పేపర్స్ ద్వారా, లేకపోతే ఈ రీసెర్చర్స్ రాసినటువంటి చాలా రకాలైన బుక్స్ ద్వారా, కంటెంట్ ద్వారా వాళ్ళు ప్రిపేర్ అవుతుంటారు, ఎగ్జామినేషన్స్ ప్రిపేర్ అవుతుంటారు, లేకపోతే దాని గురించి నాలెడ్జ్ అనేది పొందుతూ ఉంటారు. ఇవన్నీ కూడా క్రెడిబిలిటీ ఉన్నప్పుడే వీళ్ళందరికీ యూజ్ అవుతాయి. లేదు అంటే వాళ్ళు ఫాల్స్ ఇన్ఫర్మేషన్ తీసుకొని అలాగే ఫాల్స్ ఆన్సర్స్ రాస్తే వాళ్ళ లైఫ్ అనేది స్పాయిల్ అవుతుంది. In academia, scholarly peer reviews often used to determine an academic paper and suitability for publication. చూడండి, ఇది మీకు అవసరం లేదు. అంటే ఒక పబ్లికేషన్ కి ఇది సూటబుల్ అవుతుందా లేదా అనేటటువంటి అన్ని కూడా ఇక్కడ పియర్ రివ్యూలో చూడబడతాయి, అంటే చెక్ చేయబడతాయి. Peer review can be categorized by the type of activity and by the field or profession in which the activity occurs. Example, medical peer review. It can also be used as a teaching tool to help students improve writing assignments. చూడండి, పియర్ రివ్యూ అనేది ఏ ఫీల్డ్ అయినా మనం యూజ్ చేయొచ్చు. అది మెడికల్ ఫీల్డ్ కావచ్చు, లేకపోతే అకాడమిక్ ఫీల్డ్ కావచ్చు, స్కూల్ ప్రాసెస్ లో కావచ్చు, లేకపోతే కాలేజ్ ప్రాసెస్ లో కావచ్చు. ఎక్కడైనా దీన్ని యూజ్ చేసి, ఎందుకంటే టీచింగ్ సంబంధించి చాలా రకాలైనటువంటి పియర్ రివ్యూస్ అనేవి చేయబడతాయి. ఎందుకంటే టీచింగ్ సంబంధించి ఎవరైనా ఒక ఆర్టికల్ రాస్తే ఆర్టికల్ ని పియర్ రివ్యూ చేసిన తర్వాతనే స్కూల్లో దాన్ని అప్లై చేయడం జరుగుతుంది. ఓకేనా? సో అసలు పియర్ రివ్యూ అనేటటువంటి దానికి ఫాదర్ ఎవరు, ఇది కూడా మీకు క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది. హెన్రీ ఆల్డర్బర్గ్ వాజ్ a German born British philosopher who is seen as the father of peer review. Father of modern scientific peer review. Professional peer review focuses on the performance of professionals with a view to improving quality, upholding standards and providing the certification. And ఇవన్నీ కూడా మీకు ఆల్రెడీ మనం డిస్కస్ చేసినవే. In academia, peer review is used to inform decisions related to faculty advancement and tenure. ఓకేనా? సో మరి ఎంత చెప్పుకున్నా మనం చెప్పినటువంటి అదే ఉంటుంది ఇక్కడ. ఓకేనా? మీరు ఇంకొకసారి దీన్ని చదివి అవసరమైతే మీరు నోట్ చేసుకోండి. ఓకేనా? ఇట్ ఈస్ అబౌట్ ద పియర్ రివ్యూ. పియర్ రివ్యూ అంటే సింపుల్ గా చెప్పాలంటే ఒక ఆర్టికల్ ని, రీసెర్చ్ పేపర్ ని ఎక్స్పర్ట్ చేత అసెస్ చేయబడుతుంది. అసెస్ చేయడం ద్వారా దానిలో ఉన్నటువంటి వ్యాలిడిటీ, ఒరిజినాలిటీ అండ్ క్వాలిటీ అనేది చెక్ చేయబడుతుంది. చెక్ చేసిన తర్వాతనే అది పబ్లికేషన్ కి వెళ్తుంది. అప్పుడు అది ఒక బ్రాండెడ్ గా మనం కన్సిడర్ చేస్తాం. ఓకే, మరి పియర్ రివ్యూలో కూడా మనకి డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. దేర్ ఆర్ వేరియస్ టైప్స్ ఆఫ్ పియర్ రివ్యూ. ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ దెమ్ is to what extent the others, reviewers
and editors know each other's identities. The most common types are ఇప్పుడు మనకి అంటే ఈ టైప్స్ అనేవి కూడా ఆథర్స్, రివ్యూవర్స్ అండ్ ఎడిటర్స్, వీళ్ళ ముగ్గురు సంబంధించినంత వరకు వాళ్ళు ఎవరి ఐడెంటిటీస్ మనం దాచి పెడతాము, ఎవరి ఐడెంటిటీస్ ఇంకొకరికి తెలియకుండా చేస్తాము అనే దాని మీదనే ఈ టైప్స్ అనేవి ఉంటాయి. మరి వీటిలో బెస్ట్ ఏది కూడా మనం చూద్దాం. సింగిల్ బ్లైండ్ రివ్యూ, డబుల్ బ్లైండ్ రివ్యూ, ట్రిపుల్ బ్లైండ్ రివ్యూ, కొలాబరేటివ్, ఓపెన్ రివ్యూ. ఓకేనా? నెక్స్ట్ పర్పస్ ఇచ్చాడు. పర్పస్ ఒకసారి చూద్దాం. Many academic fields use peer review largely to determine whether a manuscript is suitable for publication. ముఖ్యంగా మనం అకాడమిక్, ఎందుకంటే మన అందరం కూడా అకాడమిక్ ఫీల్డ్ లోనే ఉన్నాం కాబట్టి రేపు మీరు ఈ యూజీసీ నెట్ రాసి ఒక అంటే పిహెచ్డి చేశారనుకోండి, ఆ పిహెచ్డి చేసినప్పుడు మీరు కూడా దీన్ని యూజ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మీరు ఒక ఆర్టికల్ రాస్తారు, రీసెర్చ్ పేపర్స్ రాస్తారు, జర్నల్స్ రాస్తారు, ఇవన్నీ మీరు పబ్లికేషన్స్ కి పంపించాలి. పబ్లికేషన్స్ పంపిస్తేనే మీ పిహెచ్డికి ఒక వాల్యూ అనేది ఉంటుంది. ఆ పబ్లికేషన్ పంపించాలంటే పియర్ రివ్యూ చెయ్యాలి. అది అంటే పబ్లికేషన్ కి ఇది సూటబుల్లా కాదా అనేది పియర్ రివ్యూ చెక్ చేస్తుంది. Peer review enhances the credibility of the manuscript. For this reason, academic journals are among the most credible sources we can refer to. అందుకనే అకాడమిక్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో, కంటెంట్ ఏదైతే ఉందో కంపల్సరీ క్రెడిబుల్ తోనే ఉండాలి. నేను ముందే చెప్పాను కదా, క్రెడిబిలిటీ అనేది అకాడమిక్ పేపర్స్ కి, అకాడమిక్ జర్నల్స్ కి చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ అయ్యే ముందు దానిలో విశ్వసనీయత అనేది చెక్ చేసిన తర్వాతనే రీచ్ చేయాలి. అది పియర్ రివ్యూ ద్వారానే సాధ్యం అవుతుంది. పియర్ అసెస్మెంట్ ఈస్ ఆఫెన్ యూస్డ్ ఇన్ ద క్లాస్ రూమ్ యాజ్ ఏ పెడగాగికల్ టూల్. పియర్ రివ్యూ అనేది మనం క్లాస్ రూమ్ లో కూడా యూజ్ చేయవచ్చు. ఎందుకంటే మనం చేసేటటువంటి టీచింగ్, మనం యూజ్ చేసేటటువంటి టీచింగ్ ఎయిడ్స్, మనం టీచ్ చేసేటటువంటి విధానం, మన కంటెంట్, ఇవన్నిటిని కూడా మనం ఎక్స్పర్ట్స్ తో మనం పియర్ రివ్యూ చేసినట్లయితే అది క్లాస్ రూమ్ కి, స్టూడెంట్స్ కి అందరికి కూడా యూస్ఫుల్ అవుతుంది. Both receiving feedback and providing it are taught to enhance the learning process. ఇది అందరికి కూడా ఒక ఫీడ్బ్యాక్, అంటే అటు స్టూడెంట్స్ కి ఇటు టీచర్స్ కి ఇది ఒక ఫీడ్బ్యాక్ గా యూజ్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, మనకంటే కూడా మనల్ని అబ్జర్వ్ చేసే వాళ్ళకి ఎక్కువగా తెలుస్తుంది. సో అబ్జర్వ్ చేసే వాళ్ళు, చెక్ చేసిన వాళ్ళు మనలో ఉన్నటువంటి డిఫాల్ట్ చెప్తే, ఫీడ్బ్యాక్ అనేది ఇస్తే దాన్ని మనం రిమూవ్ చేసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. ఇంకా క్వాలిటీ ఆఫ్ టీచింగ్ ఇచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ఓకేనా? హెల్పింగ్ స్టూడెంట్స్ థింక్ క్రిటికల్లీ అండ్ కొలాబరేటివ్లీ. ఇది స్టూడెంట్స్ కి, టీచర్స్ కి, ఓవరాల్ స్కూల్ మొత్తానికి కూడా ఇది యూజ్ అవుతుంది. సో ఇది మన పియర్ రివ్యూకి సంబంధించినంత వరకు. సో టైప్స్ ఆఫ్ పియర్ రివ్యూ చూద్దాం. సింగిల్ బ్లైండ్ పియర్ రివ్యూ. సింగిల్ బ్లైండ్ పియర్ రివ్యూ. ఇక్కడ సింగిల్ బ్లైండ్ పియర్ రివ్యూ మీన్స్ here the others identities are hidden from the experts. చూడండి, అంటే సింగిల్ బ్లైండ్ పియర్ రివ్యూ అంటే ఆథర్స్ యొక్క ఐడెంటిటీస్ అనేవి ఎక్స్పర్ట్స్ కి తెలియకుండా చేయబడతాయి. అంటే ఆథర్స్ యొక్క ప్రొఫెషన్ కానీ, ఆథర్స్ కి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏవైతే ఉన్నావో అవన్నీ కూడా రివ్యూస్ కి తెలియదు. ఎందుకు అంటే ఒకవేళ రివ్యూస్ కి తెలిసిందనుకోండి, ఫలానా ఆథరు, ఫలానా స్టూడెంట్, ఫలానా పర్సన్ ఈ యొక్క ఆర్టికల్ రాశాడు అని తెలిస్తే అక్కడ బయాస్ కి అవకాశం అనేది ఉంటుంది. సో ఇక్కడ ఆథర్ సంబంధించినటువంటి ఐడెంటిటీస్ అన్ని కూడా దాచిపెట్టబడతాయి. అతనికి సంబంధించినటువంటి ఏ విషయాలైనా
ఇక్కడ డీటెయిల్స్ ఏవైనా దాచిపెట్టబడతాయి. డబుల్ బ్లైండ్ పియర్ రివ్యూ. డబుల్ బ్లైండ్ అంటే బోత్, అంటే ఇక్కడ రివ్యూవర్స్ కి మరియు ఆథర్స్ కి సంబంధించినటువంటి బోత్ డీటెయిల్స్ ఆర్ హైడింగ్. చూడండి, అంటే ఇక్కడ ఇద్దరికి సంబంధించినవి, ఎక్స్పర్ట్స్ కు సంబంధించినవి మరియు ఆథర్స్ కి సంబంధించినవి, ఇద్దరికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేవి దాచిపెట్టబడతాయి. అంటే ఇక్కడ ఆథర్ కి తెలియదు ఎవరు నన్ను, అంటే నా యొక్క కంటెంట్ ని ఎవరు రివ్యూ చేస్తున్నారని. అలాగే రివ్యూ చేసే వాళ్ళకు కూడా తెలియదు నేను ఎవరి యొక్క కంటెంట్ ని రివ్యూ చేస్తున్నా. అంటే ఇద్దరికి సంబంధించినటువంటి డీటెయిల్స్ దాచిపెట్టబడతాయి. ముఖ్యంగా ఏంటి అంటే ఈ డబుల్ బ్లైండ్ పియర్ రివ్యూ అనేది ఎక్కడ యూజ్ చేస్తారు అంటే ఇక్కడ ఆర్టికల్స్ కి సంబంధించినటువంటి వాటికి ఇక్కడ డబుల్ బ్లైండ్ అనేది యూజ్ చేస్తారు. సింగిల్ బ్లైండ్ పియర్ రివ్యూ అని ఎక్కడ యూజ్ చేస్తారంటే రీసెర్చ్ పేపర్స్ ఇవి కూడా గుర్తుపెట్టుకోండి. రీసెర్చ్ పేపర్స్ ఆర్ ప్రపోజల్స్ రీసెర్చ్ పేపర్స్ అనేవి సింగిల్ బ్లైండ్ రివ్యూకి యూజ్ చేస్తారు. ఆర్టికల్స్ అనేవి డబుల్ బ్లైండ్ రివ్యూకి యూజ్ చేస్తారు. ముఖ్యంగా సైన్స్ సోషల్ సబ్జెక్ట్స్ లో డబుల్ బ్లైండ్ పియర్ రివ్యూ అనేది చేయబడుతుంది. అంటే ఇక్కడ అకాడమిక్ కి సంబంధించినటువంటి ఆర్టికల్స్ జర్నల్స్ ఏవైతే పబ్లికేషన్ అవుతాయో అవి డబుల్ బ్లైండ్ ద్వారా పబ్లికేషన్ అవుతాయి. ఓకేనా. ఇంకా అంటే ట్రిపుల్ బ్లైండ్ పియర్ రివ్యూ, ఇంకా అంటే ఆ కంటెంట్ లో ఎక్కువ ఒరిజినాలిటీని ఇంకా కంటెంట్ ని ఇంకా ఎక్కువగా ఫిల్టర్ చేయాలనుకున్నప్పుడు ట్రిపుల్ బ్లైండ్ పియర్ రివ్యూ అనేది యూజ్ చేస్తారు. ట్రిపుల్ బ్లైండ్ పియర్ రివ్యూ అంటే ఏంటంటే ఇక్కడ ఏవైతే ఐడెంటిటీస్ ఉన్నాయో అవి ఆథర్స్ సంబంధించినటువంటి ఐడెంటిటీస్, రివ్యూర్ సంబంధించినటువంటి ఐడెంటిటీస్ మరియు ఎడిటర్స్ కి సంబంధించినటువంటి ఐడెంటిటీస్ ముగ్గురు కూడా దాచిపెట్టబడ్డాయి. అంటే అసలు ఎవరికి కూడా తెలియదు. ఎడిటర్ కూడా నేను ఏ ఆథర్ యొక్క కంటెంట్ ని నేను ఎడిటింగ్ చేస్తున్నానని తెలియదు, అసలు దీన్ని ఎవరు రివ్యూ చేశారని కూడా తెలియదు. ముగ్గురు యొక్క డీటెయిల్స్ అనేవి దాచిపెట్టబడతాయి. ఓకే. మరి కొలాబరేటివ్ రివ్యూ. It is the best peer review to remove the defaults or remove the invalid content and to provide the right information for the publication. Collaborative review ante it is the best way for the review. Best way endukante in the collaborative peer review ఆథర్స్, రివ్యూవర్స్ అండ్ ఎడిటర్స్ అందరూ కూడా మీటింగ్ అవుతారు. అంటే ఒక ప్లేస్ లో మీట్ అవుతారు. మీట్ అయ్యి ఈ యొక్క కంటెంట్ మీద వాళ్ళు డిస్కషన్ చేసి వాళ్ళు ఏవైతే డిఫాల్ట్స్ అనేది ఫైండ్ అవుట్ చేశారో అవి ఆథర్స్ కే చెప్తారు. ఆథర్స్ తన యొక్క మిస్టేక్స్ ని డిఫాల్ట్స్ ని తెలుసుకొని వాటిని రిమూవ్ చేస్తూ ఇంకా ఒక బెటర్ కంటెంట్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాడు. అంటే దేర్ ఈస్ ఏ మీటింగ్, దేర్ ఈస్ ఏ డిస్కషన్ ఇన్ బిట్వీన్ ద రివ్యూయర్స్, ఆథర్స్ అండ్ ఎడిటర్స్. అంటే ఇక్కడ ఎక్స్పర్ట్స్, ఆథర్స్ ఒక ప్లేస్ లో మీట్ అయ్యి ఆ రాసినటువంటి ఆర్టికల్స్ గురించి డిస్కస్ చేసి కావాల్సినటువంటి చేంజెస్ అనేది చేసిన తర్వాత అప్పుడు పబ్లికేషన్ కి పంపిస్తారు. అందుకని దీన్ని కొలాబరేటివ్ అంటారు. అంటే కొలాబరేటివ్ ఏంటంటే ఇద్దరి యొక్క కోఆపరేటివ్ తో ఒక మంచి కంటెంట్ అనేది బయటికి రావడం జరుగుతుంది. ఇది ఒక బెస్ట్ వే కదా. ఎందుకంటే ఇక్కడ ఆథర్ గురించి రివ్యూస్ తెలియదు, రివ్యూస్ గురించి ఆథర్కి తెలియదు. బయాస్ అయితే ఉండదు, కానీ ఇక్కడ వాళ్ళు ఏదైతే ఓన్ గా అనుకుంటున్నారు అంటే ఇక్కడ రివ్యూవర్స్ కి ఒక ఓన్ థాట్స్ అనేవి ఉంటాయి, అలాగే ఆథర్ కి ఓన్ థాట్స్ అనేవి ఉంటాయి. మరి ఆథర్ థాట్స్ అసలు రివ్యూవర్ కి రీచ్ అయినాయా లేదా, మరి రివ్యూవర్ ఏమి డిఫాల్ట్స్ ఫైండ్ అవుట్ చేశాడు అనేది ఆథర్స్ తెలియకపోతే అక్కడ కంటెంట్ లో చాలా డిఫాల్ట్స్ వచ్చేటటువంటి అవకాశం ఉంది. అలా కాకుండా కొలాబరేటివ్ లో తన తప్పు తాను తెలుసుకొని ఇంకా బెటర్ ఇవ్వడానికి అవకాశం ఉంది.
ఓకేనా. సో కొలాబరేటివ్ అంటే డిస్కషన్ బిట్వీన్ ద ఆథర్స్ అండ్ రివ్యూయర్స్ అండ్ సమ్ టైమ్స్ ఎడిటర్స్ కూడా. ఓపెన్ రివ్యూ ఫర్ ఆల్. ఓపెన్ రివ్యూ ఫర్ ఆల్ మీన్స్ ఇన్ ద ఓపెన్ రివ్యూ ఆల్ ఆఫ్ ది పర్సన్స్, ఆల్ ఆఫ్ అంటే ఎడిటర్స్, రివ్యూయర్స్, ఆథర్స్ అండ్ ఆల్సో ఆడియన్స్ ఆర్ పార్టిసిపేటింగ్ టు డిస్కస్ అబౌట్ ద కంటెంట్ ఆర్ జర్నల్ ఆర్ రీసెర్చ్ పేపర్. చూడండి, ఓపెన్ రివ్యూ అనేది ఓపెన్ ఫర్ ఆల్, ఎవరైనా దీంట్లో అందరూ పార్టిసిపేట్ చేస్తారు, అందరూ వాళ్ళ యొక్క ఐడియాస్ ఇస్తారు, అందరూ వాళ్ళ యొక్క థాట్స్ ని ఎక్స్ప్రెస్ చేయడం జరుగుతుంది. అంటే ఒక ఆర్టికల్ మీద అందరూ కూడా రివ్యూ చేస్తారు, అందరు రివ్యూ, ఆడియన్స్ కూడా రివ్యూ చేస్తారు. ఓన్లీ రివ్యూయర్సే కాదు, ఆడియన్స్ కూడా రివ్యూ చేసే అవకాశం అనేది ఉంటుంది. అంటే ఓపెన్ గా అందరు కూడా ఈ యొక్క డిస్కషన్ లో పార్టిసిపేట్ చేసి వాళ్ళ యొక్క థాట్స్, దీని మీద వాళ్ళు ఏమనుకున్నారు, వాళ్ళకి ఏదైనా మిస్టేక్ కనిపించిందా అనే దాన్ని కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది, ఆడియన్స్ కూడా చెప్తారు. ఓకేనా. ఇంకొక ఇంపార్టెంట్ రివ్యూ కూడా ఉంది. ఓకేనా. క్యాస్కేడింగ్ పియర్ రివ్యూ. Cascading peer review means rejecting the article because it is not relevant for the this moment. Okay. చూడండి, క్యాస్కేడింగ్ రివ్యూ అనేది ఏంటంటే రిజెక్టింగ్ ద ఆర్టికల్ బికాస్ ఇట్ ఈస్ నాట్ రిలవెంట్ ఫర్ ద మూమెంట్. అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ కి, ఇప్పుడున్న ఆడియన్స్ కి, ఇప్పుడున్నటువంటి రీడర్స్ కి ఇది రిలవెంట్ కాదు, దీంట్లో ఇప్పుడున్నటువంటి ప్రెసెంట్ ఉన్నటువంటి రీజన్ కి సూటబుల్ అయ్యేటటువంటి కంటెంట్ లేదు అని దీన్ని రిజెక్ట్ చేయడం జరుగుతుంది. అంటే ఇక్కడ రివ్యూస్ ఏం చేస్తారు అంటే పబ్లికేషన్ కి వెళ్ళనివ్వకుండా దీన్ని రిజెక్ట్ చేస్తారు. పబ్లికేషన్ కి వెళ్ళదు. ఎందుకు వెళ్ళదు అంటే ఇక్కడ రకరకాలైనటువంటి ఆర్టికల్స్, రకరకాలైన సిచ్యువేషన్ కి సంబంధించి, రకరకాల రీడర్స్ సంబంధించి ఉంటాయి. ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ లో ఈ ఆర్టికల్ అనేది ఎవరు కూడా చదవరు అనుకున్నప్పుడు, ఎవరికి యూజ్ లేదు అనుకున్నప్పుడు దాన్ని రిజెక్ట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే మనం కరోనా టైంలో 2020, 21, 22 ఈ 3 years అనేది కరోనాకి ఒక అంటే పెద్ద తెర లేపినటువంటి సమయం. కరోనాకి సంబంధించి ఏ ఆర్టికల్ రాసినా కానీ అందరూ చదివేటటువంటి సిచ్యువేషన్ అప్పుడు ఉండే. అందుకని కరోనాకు సంబంధించి చాలా మంది ఆర్టికల్స్ రాశారు, పేపర్స్ రాశారు, కంటెంట్ ని రిలీజ్ చేశారు. చాలా పేపర్స్ లో, న్యూస్ పేపర్స్ లో రకరకాలైనటువంటి టూల్స్ ద్వారా వాళ్ళ యొక్క కంటెంట్ బయటికి రావడం జరిగింది. అప్పుడున్న సిచ్యువేషన్ లో అది యాక్సెప్ట్ చేయబడింది. కానీ ఇప్పుడు మళ్ళీ కరోనా గురించి రాస్తే ఏ రీడర్స్ చదవాలి. అసలు ఈ మూమెంట్ కరోనా అనేది సూటబుల్ అయినటువంటి ఆర్టికల్ కానే మళ్ళీ దాని గురించి మనం పేపర్లో పబ్లిష్ చేసి మళ్ళీ జనాల్ని భయపెట్టి మళ్ళీ వాళ్ళలో భయాన్ని రేపడం అనేది కరెక్ట్ కాదు అని భావించినప్పుడు రివ్యూవర్స్ దాన్ని రిజెక్ట్ చేస్తారు. ఇవి పియర్ రివ్యూకి సంబంధించినంత వరకు ఇన్ఫర్మేషన్ అర్థమైంది కదా. పియర్ రివ్యూ అనేది ఎక్స్పర్ట్స్ చేత అసెప్ట్ చేయబడినటువంటి ఒక ఆర్టికల్, రీసెర్చ్ పేపర్ లేదా జర్నల్. ఎందుకంటే పబ్లికేషన్ కి వెళ్లే ముందు అసెప్ట్ చేసిన తర్వాతనే పబ్లికేషన్కి వెళ్తే దానికి ఒక బ్రాండ్ అనేది ఉంటుంది. రీడర్స్ అందరూ కూడా దానివల్ల బెనిఫిట్స్ పొందుతారు. ఓకే, సో థ్యాంక్ యూ వెరీ మచ్ వాచింగ్ మై ఛానల్. అంతకంటే ముందు మీకు ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పాలి. నా ఛానల్ని ఈ రోజే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా యూజీసీ నెట్కి, సెట్కి ప్రిపేర్ అవుతున్న ఆస్పిరెంట్స్ అందరికి కూడా ఈ ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి. ఎందుకంటే ఆంధ్ర, తెలంగాణలో బైలింగ్వల్ మోడ్లో యూజీసీ నెట్కి, సెట్కి సంబంధించినటువంటి క్లాసెస్ లేవనే చెప్పాలి. ఉంటే అరాకొర ఉండొచ్చు, కానీ ఇంత సీరియస్గా చెప్పేటటువంటి క్లాస్ అయితే లేవు. అది కూడా
తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి క్లాసెస్ అయితే లేవు. సో మరి దీనికోసం చాలా మంది ఆస్పిరెంట్స్ ఎదురు చూస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ మీరు షేర్ చేస్తే వాళ్ళకి మీరు సహాయం చేసిన వాళ్ళు అవుతారు. అంతేకాకుండా ఈ యూజీసీ నెట్ సెట్కి సంబంధించిన ఫుల్ కోర్స్ అనేది మా యాప్లో మీకు దొరుకుతుంది. కావాలనుకున్న వాళ్ళు స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి తీసుకోవచ్చు. మెటీరియల్ కూడా అవైలబుల్ ఉంది, మెటీరియల్ కూడా మీరు తీసుకోవచ్చు. ఓకేనా? అన్ని రకాల యూజీసీ నెట్కి సెట్కి సంబంధించినటువంటి అన్ని డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్, అంటే దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కానీ, దీనికి సంబంధించిన క్లాసెస్ కానీ, ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కానీ, మరి కట్ ఆఫ్ మార్క్స్ కానీ, ఇవన్నీ కూడా ఇవ్వడానికి మళ్ళీ నేను ఇదే ఛానల్ని కొత్తగా ప్రారంభించడం జరిగింది. సో దీన్ని మీరు యూటిలైజ్ చేసుకుంటారని భావిస్తున్నాను. యూటిలైజ్ చేసుకోవడమే కాదు, దీని ద్వారా మీరు బెనిఫిట్ పొందాలి. యూజీసీ నెట్లో సెట్లో మంచి మార్కులు సాధించాలి, మీరు క్వాలిఫైడ్ కావాలి. అదే నా యొక్క మెయిన్ ఉద్దేశం. మీరు క్వాలిఫై అయితే నేను చేసినటువంటి ప్రయత్నానికి ఒక అర్థం అనేది ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.